ప్రయత్నించారు విద్యార్థులు. అయితే ఫైనల్ ఇయర్ స్టూడెంట్ విజయ్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్టుగా తెలుస్తారు. గుడివాడ ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాలకు సంబంధించి విద్యార్థులు ఆందోళన చేశారు. సెల్ ఫోన్ టార్చ్ లైట్లు వేస్తూ అర్ధరాత్రి తమకు న్యాయం చేయాలంటే విద్యార్థులు నినాదాలు చేశారు. కెమెరాలు పెట్టి వచ్చి వీడియోలు అమ్ముతున్నాడంటూ బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ పై దాడికి ప్రయత్నించారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు ఫైనల్ ఇయర్ స్టూడెంట్ విజయ్ ల్యాప్టాప్ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. విజయ్కి సహకరించిన మరో లేడీ స్టూడెంట్ను కూడా అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. వారం రోజుల కిందటే విద్యార్థులు ఈ తతంగాన్ని గుర్తించారు. అయితే ఎందుకు మేనేజ్మెంట్ చర్యలు తీసుకోలేదంటూ ప్రశ్నిస్తున్నారు. తాము మేనేజ్మెంట్ దృష్టికి తీసుకొచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ విద్యార్థులు విజయ్ని ఫైనల్ ఇయర్ స్టూడెంట్ విజయ్ని అతనికి సహకరించిన మరో లేడీ విద్యార్థిని కూడా అరెస్ట్ చేయాలంటూ లేడీ స్టూడెంట్ని కూడా అరెస్ట్ చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. అర్ధరాత్రి సెల్ ఫోన్లు చేతపట్టి కాలేజ్ క్యాంపస్లో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు విద్యార్థులు. దానికి సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. గుడివాడలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ దారుణ ఘటన జరిగింది. విద్యార్థుల బాత్రూములో హిడెన్ కెమెరాలు పెట్టి ఆ ఫుటేజ్ని బయటకు అమ్ముతున్నాడు దుర్మార్గుడు ఫైనల్ ఇయర్ స్టూడెంట్ విజయ్. ఇంకా దుర్మార్గం ఏంటంటే ఆ స్టూడెంట్కి ఓ లేడీ స్టూడెంట్ సహకరిస్తోంది. ఫైనల్ ఇయర్ లేడీ స్టూడెంట్ అతని కొలీగ్ సహకరిస్తోంది. అర్ధరాత్రి కాలేజీలో విద్యార్థులు దీనికి సంబంధించి ఆందోళన చేశారు. ఆ విద్యార్థిని పట్టుకొని చితకబాదే ప్రయత్నం చేశారు. కెమెరాలు పెట్టి వచ్చిన వీడియోలను అమ్ముతున్నారంటూ బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్పై దాడికి ప్రయత్నించారు. ప్రస్తుతం ఆ స్టూడెంట్ విజయ్ పోలీసుల అదుపులో ఉన్నట్టుగా తెలుస్తుంది. మీరు చూసిన దృశ్యాలు గుడివాడ ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించినటువంటి దృశ్యాలు. విద్యార్థినులు ఎంత పెద్ద ఆందోళన చేస్తారో మనకు అర్థం చేసుకోవచ్చు. అర్ధరాత్రి సెల్ ఫోన్లు పట్టి లైట్లు వేసి బయటకు వచ్చి ఆందోళన చేస్తున్నారంటే అది మామూలు విషయం కాదు. ఎంత ఇబ్బంది పడితే ఎలా ఫీల్ అవుతే విద్యార్థులు అలా చేస్తారని ఒక్కసారి మనం ఆ దృశ్యాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. అయితే వారం రోజుల కిందటే ఈ వ్యవహారాన్ని గుర్తించి కంప్లైంట్ చేసిన మేనేజ్మెంట్ ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అర్ధరాత్రి లైట్లు చేతబట్టి సెల్ ఫోన్ లైట్లు చేతబట్టి విద్యార్థులంతా కూడా కాలేజ్ క్యాంపస్లో ఆందోళన చేసిన దృశ్యాలు కలకలం రేపాయి. విద్యార్థులు ఆ లేడీ విద్యార్థిని ఆ స్టూడెంట్ విజయ్ని ఇద్దరిని కూడా అరెస్ట్ చేయాలంటూ అదుపులోకి తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి. రాజేష్ జైన్ అవుతున్నారు. రాజేష్, గుడివాడ ఇంజనీరింగ్ క్యాంపస్లో ఏం జరిగింది? ఆ స్టూడెంట్ విజయ్ అతను సహకరించిన మరో లేడీ విద్యార్థిని ఎందుకు ఇంతటి దారుణానికి పాల్పడ్డారు? ఆ బాత్రూంలో కెమెరాలు పెట్టి తీసిన వీడియోలను ఏం చేస్తున్నారు?
గుడివాడ సమీపంలో గుడివాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి చాలా చరిత్ర, దాదాపు 15-20 సంవత్సరాల ముందుటే, దాదాపు 20 సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఎడ్యుకేషన్ కూడా బాగుంటుందనే చాలా పేరు కూడా ఉంది. కానీ అలాంటి కాలేజీలు ఇప్పుడు ఒక పెద్ద ఈ సంఘటన అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. ముఖ్యంగా విద్యార్థినులు అంటే ఆడపిల్లలు వెళ్లే బాత్రూంలో హిడెన్ కెమెరాలు పెట్టి ఆ వీడియోలు తీయడం అనేది పెద్ద సంచలనంగా మారిందని చెప్పాలి. మొన్న దాదాపు 4-5 రోజుల కిందటే ఈ ఘటన జరిగిందని తెలుస్తుంది. కానీ కళాశాల యాజమాన్యం దీన్ని సీక్రెట్ గా ఉంచి బయటికి రానికుండా చేసిందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు అర్ధరాత్రి బయటకు వచ్చి ఆందోళన చేయడంతో విషయం బయటికి పొక్కింది. అయితే ఇక్కడ ఈ ఇష్యూలో దాదాపు 300 మంది విద్యార్థినులు అంటే ఆడపిల్లలు వాష్రూమ్ అంటే బాత్రూమ్కి వెళ్ళిన సందర్భంగా తీసిన వీడియోలు 300 పైగా వీడియోలు తీసినట్టుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. విజయ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి, అంటే ఏ బ్రాంచ్ అనేది ఇంకా క్లారిటీ రాలేదు కానీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు విజయ్. అతనే మొత్తం ఇదంతా వ్యవహారం నడిపాడు. ఆ వీడియోలు తీయడానికి కూడా గర్ల్స్ హాస్టల్లో ఉండే గర్ల్స్ క్యాంపస్ లో ఉండే ఒక విద్యార్థిని అంటే 4th ఇయర్ విద్యార్థిని సహకరించారు అని తెలుస్తుంది. సహకరించడంతోనే అతను బాత్రూమ్ లో హిడెన్ కెమెరా అమర్చగలిగాడు. ఆమె సహాయంతోనే ఆ కెమెరాలు అమర్చి వీడియోలన్నీ కూడా తీసినట్టు తెలుస్తుంది. ఈ వీడియోలన్నింటి కూడా ప్రైవేట్ కొన్ని ఫోన్ వెబ్సైట్ వాటికి అమ్మేసినట్టుగా తెలుస్తుంది. ఇంకా పోలీసులు విచారణ చేస్తున్నారు. అతని అయితే రాజేష్ ఇది విద్యార్థుల మాన ప్రాణాలకు సంబంధించిన ప్రశ్న. వందలాది మంది విద్యార్థులకు సంబంధించినటువంటి బాత్రూంలో కెమెరాలు పెట్టి హిడెన్ కెమెరాలు పెట్టి వాళ్ళని బజార్న పడేసిన పరిస్థితి, వాటిని అమ్ముకుంటున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఫిర్యాదు చేసిన యాజమాన్యం ఎందుకు పట్టించుకోవడం లేదు? పోలీసులకు చెప్పలేదా? యాజమాన్యం గోప్యత అనేది మెయింటైన్ చేసింది. ఎందుకంటే కాలేజీ పరువు ఎక్కడ పోతుందనే భయంతో ఈ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం మొత్తం కూడా గోప్యత మెయింటైన్ చేసింది. సెటిల్ చేసుకునే ప్రయత్నం కూడా చేసిందని ఆరోపణలు వచ్చింది. కానీ మహిళా విద్యార్థులందరూ రోడ్డు మీదకి బయటకు వచ్చి అర్ధరాత్రి 3 గంటల వరకు ఆందోళన చేయడంతోనే విషయం బయటకు వచ్చింది. మీడియాని కూడా మేనేజ్ చేసే ప్రయత్నం చేశారని ఒక టాక్ నడుస్తుంది. ఈ నేపథ్యంలో విద్యార్థినులు వాళ్ళకి సంబంధించిన ఇష్యూ కావడంతో వాళ్ళంతా కూడా అంటే ఒకళ్ళిద్దరైతే మేనేజ్ చేయగలరు. కానీ మొత్తం విద్యార్థులంతా కూడా బయటికి రావడంతో, హాస్టల్ విద్యార్థినులంతా బయటికి రావడంతో ఇష్యూ అయితే బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి విజయ్ అయితే విచారణ చేశారు. దాదాపు రాత్రంతా కూడా అతను విచారణ చేసినట్టు తెలుస్తుంది. ఆ ఫోటోలు కూడా బయటికి వచ్చాయి. ఈ నేపథ్యంలో అతని దగ్గర నుంచి సమాచారాన్ని, అతని ల్యాప్టాప్, సెల్ ఫోన్ అన్ని కూడా స్వాధీనం చేసుకుని దాంట్లో కూడా డేటాను తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆ వీడియోలు ప్రధానంగా ఆ వీడియోలు తీసుకుని ఆడపిల్లలు ఏమైనా బెదిరిస్తున్నాడా, లేకపోతే ఆ వీడియోలని ఏమైనా వేరే వాళ్ళకి ప్రైవేట్ వ్యక్తులకి లేకపోతే వేరే ఏదైనా వెబ్సైట్లకి వాటికి ఏమైనా అమ్ముకుంటున్నాడా అని దానిపైన పోలీసులు విచారణ చేస్తున్నారు. అసలు ఆ వీడియోలు తీయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే అన్ని విషయాలు కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. విజయ్ కి సహకరించిన విద్యార్థులు ఇంకా ఎవరైనా ఉన్నారా, అతని ద్వారా వీడియోలు కొనుగోలు చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా, ఈ కోణాల్లో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ముఖ్యంగా ఆ మహిళ విజయ్ కి సహకరించినటువంటి మహిళ ఫోటో కూడా బయటకు వచ్చింది. ఆమె పూర్తిగా సహకరించి హిడెన్ కెమెరా అమర్చడానికి పూర్తి సహకారం అందించి ఈ తతంగంలో కీలక పాత్ర పోషించిందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇష్యూ బయటికి రావడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే కాలేజీలు చదువుతున్న విద్యార్థులు కూడా రక్షణ లేకపోతే ఇంకా ఎక్కడ అంటే ఆ వాష్రూమ్ కి వెళ్లే ప్రాంతాల్లో కూడా రక్షణ లేకుండా చేస్తే ఇంకెక్కడికి ఎలా చదివించాలి, ఏం చేయాలని ఒక ఆందోళన విద్యార్థులు తల్లిదండ్రులు చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి తల్లిదండ్రులు